నమస్తే 9 PM న్యూస్ కి స్వాగతం నేను విజయ చంద్రిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశంలో దొరకని ఆక్సిజన్ నాసిక్ ఆసుపత్రిలో ట్యాంకర్ లీక్ 24 మంది మృతి యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు వెంటనే ఫామ్ హౌస్ కు తిరుగు పయనం కొత్త రకం వైరస్ పై కోవాక్సిన్ అద్భుత పనితీరు కోవిషీల్డ్ డోస్ ధర 600గా నిర్ణయం 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగానే టీకా ఖర్చు తామే భరిస్తామని పలు రాష్ట్రాల ప్రకటనలు తెలంగాణలో యథావిధిగా మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని గవర్నర్కు బీజేపీ విజ్ఞప్తి హైదరాబాద్ నుంచి వెళ్లిపోతున్న వలస కూలీలు రద్దీగా మారిన రైల్వే స్టేషన్లు బస్టాండ్లు డ్రోన్లతో విరుచుకుపడుతున్న బలగాలు 26న భారత్ బంద్కు మావోయిస్టుల పిలుపు ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రి ఆధారాలతో ప్రకటించిన టీటీడీ ఎట్టకేలకు తొలి విజయం సాధించిన సన్ రైజర్స్ పంజాబ్ పై సునాయాసన విజయం కరోనాతో బాధపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోమాజిగూడ యశోదాలో వైద్య పరీక్షలు చేశారు కరోనా లక్షణాలతో బాధపడుతున్న కేసీఆర్ కొన్ని రోజులుగా ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్నారు అయితే ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయాలని వైద్యులు నిర్ణయించడంతో కేసీఆర్ యశోదాకొచ్చారు మొత్తం 40 నిమిషాల సేపు కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నారు కేసీఆర్ కు వివిధ రకాల పరీక్షలు చేశారు సిటీ స్కానింగ్ చేశారు ఆ తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఈ పరీక్షలు చేశారు ఊపిరితిత్తులు సాధారణంగా ఉన్నాయని ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని వైద్యులు తెలిపారు సాధారణ పరీక్షల కోసం కొన్ని రక్త నమూనాలను సేకరించినట్టు వివరించారు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలోనే కోలుకుంటారని తెలిపారు యశోద ఆసుపత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైద్య పరీక్షలు ముగిశాయి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం రాజేష్ కేసీఆర్ ఆరోగ్యంపై అసలు డాక్టర్లు ఏమంటున్నారు సరిగ్గా 4 రోజుల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది అప్పటి నుంచి ఆయన ఫామ్ హౌస్ లోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారు అయితే ఈ రోజు మధ్యాహ్నం ఆయనకు వైద్యులు రెమ్డెసివిర్ ఇంజక్షన్ కూడా రిఫర్ చేయడంతో కొన్ని తాత్కాలిక టెస్టుల కోసం అని చెప్పి సోమాజిగూడ యశోద ఆసుపత్రికి ఇవాళ సాయంత్రం ఆయన చేరుకున్నారు దాదాపు 40 నిమిషాల పాటు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలోని డాక్టర్ ఎంబీరావు వైద్య బృందం ఆయనకు వివిధ పరీక్షలు నిర్వహించారు మొత్తం 7 పరీక్షలతో ఆయనకు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించినట్టు కూడా సమాచారం ఉంది కేసీఆర్ కు నిర్వహించినటువంటి వైద్య పరీక్షలో సి రియాక్టివ్ ప్రోటీన్ తో పాటు IL-6 అదేవిధంగా లివర్ ఫంక్షన్ టెస్ట్ కంప్లీట్ బ్లాక్ పిక్చర్ కూడా వైద్యులు టెస్ట్ చేశారు దీంతో పాటు సిటీ స్కాన్ అదేవిధంగా టెస్ట్ ఎక్స్రే కూడా తీశారు పూర్తిగా కేసీఆర్ నిర్మించినటువంటి టెస్టుల్లో అన్ని కూడా సాధారణ స్థితిలో ఉన్నట్టు కూడా ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంబీరావు తెలిపారు దాంతో పాటు టెస్ట్ లో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి వైద్యులు ఇప్పటికే ఆయన పూర్తి స్థాయిలో చికిత్సను కూడా అందిస్తున్నారు దాదాపు 40 నిమిషాల పాటు ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఉన్నారు ఆ యశోద ఆసుపత్రిలో కొన్ని రక్త నమూనాలు సేకరించినటువంటి వైద్య బృందం కోవిడ్ కారణంగా ఆయన పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కొన్ని మైల్డ్ సింటమ్స్ ఉన్నాయి కాబట్టి తిరిగి ఆయన మరికొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారు డాక్టర్ల సూచన మేరకు 40 నిమిషాల అనంతరం ఆయన తిరిగి నేరుగా 20లోని ఫామ్ హౌస్ కు చేరుకున్నారు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ తో పాటు ఆయన అల్లుడు అనిల్ కుమార్ కూడా ఆయనతో పాటు ఉన్నారు దాదాపు 40 నిమిషాల పాటు యశోద ఆసుపత్రిలోనే ముఖ్యమంత్రి ఉన్నారు ఆయనతో పాటు వ్యక్తిగత వైద్యులు ఎంబీరావుతో పాటు కొంతమంది వైద్య సిబ్బంది కూడా ఉన్నారు పెద్దగా మైల్డ్ సింటమ్స్ ఉన్నప్పటికీ పెద్దగా ఇబ్బంది లేని పరిస్థితి ఉన్నట్లు కూడా కాసేపృత్యమే ఆయన మీడియాకు పత్రికా ప్రకటన ద్వారా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది రైట్ రాజేష్ థ్యాంక్ యూ తెలంగాణలో భారీగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయా కరోనా లెక్కలను దాచిపెడుతున్నారా అసలేం జరుగుతోంది
తెలంగాణలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో 3 రోజుల్లో 220కి పైగా మరణాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ అందకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు మృతుల బంధువులు చెప్తున్నారు. మా పేషెంట్ ఆక్సిజన్ కొరత ఏర్పడి ఇక్కడ పేషెంట్కి ఆక్సిజన్ దొరకక డెత్ అయినాడు. వాళ్ళకు మాలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ సఫర్ అవుతున్నారు. కాబట్టి ఒక ప్రభుత్వము వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించాలని మేము కోరుతున్నాము. మాదంటే సరే డెత్ అయిపోయింది, ఉన్న వాళ్ళకన్నా హెల్పింగ్ చేయడం చాలా బెటర్. ఇక కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్ల కొరత ఉందన్నారు. కరోనా కట్టడిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాదు. ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు దానికి అమలుకు నోచుకోకపోవడం, ఇది ప్రభుత్వ పనితీరుకు అడ్డం పడుతుంది. అంటే ఎందుకు మీరు ఈరోజు మీ నమేషాలు లెక్కబడుతున్నారు? అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి సలహా సంప్రదింపులను అదే రకంగా మరి ప్రముఖమైనటువంటి వైద్యులతో సంప్రదింపులు జరిపి ఏ రకంగా ఈరోజు ముఖ్యమైనటువంటి మరి ప్రముఖులు కోల్పోతున్న ప్రస్తుత పరిస్థితిలో చీమ కొట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం ఏమాత్రం కూడా మరి భావ్యం కాదు. కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్నామని మంత్రి ఈటల అన్నారు. తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత లేదన్నారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందన్నారు. పెరగకుండా ఉంటే చాలు, కేసులు పెరగకుండా ఉంటే త్వరలోనే ఇది కట్టడవుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ప్రభుత్వం మాత్రం అన్ని రకాల సంసిద్ధతతో ఆక్సిజన్ కొరత లేకుండా, రెమిడిసివిర్ ఇంజెక్షన్ కొరత లేకుండా, డాక్టర్ల నర్సింగ్ స్టాఫ్ కొరత లేకుండా, బెడ్ల కొరత లేకుండా ప్రజానికానికి ఆదుకోవడానికి సిద్ధపడి ఉన్నాం. ఇప్పటికే కరోనాతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ చెస్ట్ సిటీ స్కాన్ కోసం యశోద ఆసుపత్రికి వచ్చారు. వైద్య పరీక్షల తర్వాత ఫామ్ హౌస్ కి తిరిగి వెళ్లారు సీఎం కేసీఆర్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆయన వ్యక్తిగత డాక్టర్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీని సైతం వేధిస్తోంది. ఖమ్మం సభ తర్వాత షర్మిల చేపట్టిన 3 రోజుల ఉద్యోగ దీక్షతో పలువురు ప్రధాన అనుచరులు కోవిడ్ బారిన పడ్డారు. దీంతో వారం పాటు లోటస్ పాండ్ కార్యాలయానికి తాళం వేయగా తాను తలపెట్టిన జిల్లా రిలే నిరాహార దీక్షలు సైతం షర్మిల వాయిదా వేశారు. వైఎస్ షర్మిల, విజయమ్మ సైతం హోం క్వారంటైన్కి వెళ్లినట్లు సమాచారం. కరోనా తీవ్రతతో హైదరాబాద్లోని టూరిస్టు ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. మే 15 వరకు చార్మినార్, గోల్కొండ సందర్శనాలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ కారణంగా రాత్రి 8 గంటల వరకు చార్మినార్ మార్కెట్కు అనుమతినిచ్చారు. తెలంగాణలో పలు ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. ఒకరు డిశ్చార్జ్ అయితేనే బెడ్ దొరికే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నిజామాబాద్కు చెందిన నరసయ్య అనే వ్యక్తికి కరోనా సోకింది. అయితే ఏ ఆసుపత్రిలోనూ బెడ్ దొరకలేదు. దీంతో నరసయ్యకు బెడ్ ఇప్పించాలంటూ డాక్టర్ వినయ్ ఎమ్మెల్సీ కవితకు ట్వీట్ చేశారు. వెంటనే ఎమ్మెల్సీ కవిత స్పందించారు. వినయ్కు జవాబిచ్చారు. పేషెంట్ డీటెయిల్స్ పంపితే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. పేషెంట్కు మెరుగైన చికిత్స అందించేలా అధికారులకు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన వృద్ధురాలి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక జేసీబీ సహాయంతో అధికారులు అంత్యక్రియలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో గత 4-5 రోజులుగా 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వడం కలవరపరుస్తోంది. మరణాల సంఖ్య పెరగడం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ఉద్యోగులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారు. సగం మంది సిబ్బందితోనే బ్రాంచులు పనిచేస్తాయని ఎస్బీఐ అధికారులు ప్రకటించారు. ఒక్క తెలంగాణలోనే 600 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలున్న ఉద్యోగులు, లోన్ ప్రాసెసింగ్ విభాగం సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు.
అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని, డిజిటల్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఖాతాదారులను ఎస్బీఐ ఉన్నతాధికారులు కోరారు. హైదరాబాద్ సర్కిల్లోని కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు హెల్ప్ లైన్ కూడా ప్రారంభించారు. తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ను కరోనా హడలెత్తిస్తోంది. పరీక్షలు చేయించుకున్న ప్రతి నలుగురిలో ఒకరు వైరస్ బారిన పడుతున్నారు. 24 గంటల్లో ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య దాదాపు 10,000కు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా ముప్పు పెరిగిపోతోంది. 24 గంటల్లో 9,716 కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న రాష్ట్రాలన్నీ కఠిన ఆంక్షలకు దిగాయి. కానీ ఏపీ ప్రభుత్వ వైఖరి మరోలా ఉంది. ప్రజల్లో చైతన్యం పెంచేలా చర్యలు తీసుకోవాలనే భావనలో ఉంది. కానీ పరిస్థితి రోజురోజుకి ప్రమాదకరంగా మారుతోంది. ఏపీలో పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అవుతోందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఇక కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న జిల్లాల్లో కర్నూలు కూడా ఉంది. కర్నూలు జిల్లాలో వ్యాక్సినేషన్, కరోనా నివారణ చర్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి బుగ్గన సమీక్ష చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా మహానంది తిమ్మాపురం కస్తూర్బా స్కూల్లో 38 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. స్కూల్స్ సెలవులివ్వడంతో విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లడంతో తిమ్మాపురం గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. నెల్లూరు జిల్లాలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బెడ్లు, ఆక్సిజన్ల సిలిండర్లు, వెంటిలేటర్లు, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అవసరమైన మేర అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వెంటనే నెల్లూరు జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి. కళ్యాణ మండపాలు తీసుకోండి. స్లైట్ సిమ్టమ్స్ ఉండే వాటిని అక్కడ బెడ్స్ ఏర్పాటు చేసి స్టాఫ్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు సీరియస్నెస్ ఉన్నప్పుడు మీరు నోటిఫైడ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, నోటిఫైడ్ హాస్పిటల్స్ లో పెట్టండి. ప్రధానంగా పేషెంట్స్ కి బెడ్స్ కావాలా, ఆక్సిజన్ కావాలా, 3 వెంటిలేటర్స్ ఖాళీగా ఉన్నాయి. పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 80-90 వెంటిలేటర్స్ ఖాళీగా ఉన్నాయి. మీరు స్టాఫ్ లేక, మీరు యూటిలైజ్ చేసుకోలేక, మీరు యూటిలైజ్ చేయలేనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇవ్వండి. నారాయణకి ఇవ్వండి, అపోలోకి ఇవ్వండి, బొల్లేనికి ఇవ్వండి, సింహపురికి ఇవ్వండి. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల ముందు సిపిఎం నేతలు ధర్నాకు దిగారు. పరిస్థితి దారుణంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో కొందరు అక్రమార్కులు కరోనా కిట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క కిట్ని 1000 నుంచి 1500 వరకు అమ్మేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా తెలియనట్లుగా ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై రాతపూర్వకంగా ఫిర్యాదు వస్తేనే పరిశీలిస్తామంటున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ కమలమ్మ. విశాఖలో రెమిడిసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ లో అమ్ముతున్న 4గురిని అరెస్ట్ చేశారు. నాలం సర్వేశ్వరరావు, ఇనుపసప్పల వెంకట్రావు, సందడి సింధు, గోరపతి దివ్యకృపను రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు చెప్పారు. వీళ్ళు వాట్సాప్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన ఎవరో ఫ్రెండ్ ఒక స్టేటస్ పెట్టుకుంటే ఇలా రెమ్డెసివిర్ మాకు ఎమర్జెన్సీగా కావాలి అని పెట్టుకుంటే మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి, ఒక్కొక్కటి 7,000 దాకా పడుతుంది అని చెప్పి వాళ్ళకి అవి అమ్మడం జరిగింది. సో తర్వాత ఇదే క్రమంలో ఎవరైతే వీళ్ళ దగ్గర ఫస్ట్ టైం 3 ఇంజెక్షన్స్ తీసుకున్నారో మళ్ళీ సెకండ్ టైం కూడా ఇంకా నెసెసిటీ ఉంది, ఇంకొక 3 ఇంజెక్షన్స్ కావాలి ఉన్నాయా అన్నట్లు అడిగితే ఇంకొక 3 ఇంజెక్షన్స్ కూడా వాళ్ళు తెచ్చారు. సో ఇందులో మొత్తం హాస్పిటల్లో ఉన్న ఒక 4 ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసి ఆ 4గురిని మేము ముద్దాయిలుగా చూపెడుతున్నామండి. ఇందులో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనాతో కృష్ణా, గుంటూరు జిల్లాలు అల్లాడిపోతున్నాయి. శ్మశాన వాటికలు వారణాసిని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా చితిమంటలే కనిపిస్తున్నాయి. కోవిడ్ మరణ మృదంగంతో తెలుగు రాష్ట్రాల్లో దిక్కుతోచిన పరిస్థితి ఎదురవుతోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా విలయ తాండవమాడుతోంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే తాజాగా 1236 మందికి కరోనా సోకింది. కృష్ణాలో 294 కేసులు నమోదయ్యాయి.
రెండు జిల్లాల్లో సీరియస్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఆక్సిజన్ సమస్యలతో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆసుపత్రుల్లో చేరే సమయానికి ఆలస్యమవుతోంది. దాంతో రోగులు మృత్యువాత పడుతున్నారు. ఆసుపత్రుల సంగతి సరే, శ్మశాన వాటికలు కూడా శవాలతో నిండిపోతున్నాయి. గుంటూరు శ్మశాన వాటికకు గంటకు 6 డజను కోవిడ్ డెడ్ బాడీస్ చేరుకుంటున్నాయి. అక్కడ దహన సంస్కారాలు నిర్వహించే ప్రదేశం చాలా తక్కువగా ఉండడంతో ఆరు బయటే ఆ పని ముగించాల్సి వస్తోంది. కోవిడ్ మృతుల బంధువులకు ఇబ్బంది లేకుండా సేవా సంస్థలు రంగంలోకి దిగి దహన సంస్కారాలు ముగిస్తున్నాయి. ఏకకాలంలో ఎక్కువ మృతదేహాలకు దహన సంస్కారాలు జరిపిస్తున్నారు. బుధవారం ఒక్కరోజే 40 వరకు శవదహనాలు జరిగాయి. గుంటూరు చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రుల నుంచి మృతదేహాలన్నీ అక్కడికే తీసుకొస్తున్నారు. దాంతో అంతిమ సంస్కారాలకు క్యూ కట్టాల్సి వస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. కరోనాతో రోజురోజుకు చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే విజయవాడలోని ఆసుపత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండాయి. విజయవాడలోని ఒక శ్మశాన వాటికలో సాధారణ రోజులకు రెట్టింపు మృతదేహాలు వస్తున్నాయి. మృతుల బంధువుల అంగీకారం మేరకు కరోనాతో చనిపోయిన వారికి దహన సంస్కారాలు రాత్రిపూట కూడా నిర్వహిస్తున్నారు. కనీసం కడసారి చూపు కూడా నోచుకోలేని దయనీయమైన పరిస్థితి కుటుంబ సభ్యులకు ఏర్పడుతోంది. కుటుంబ సభ్యులు చేయాల్సిన అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితిలో ఉన్నారు. ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయినా ప్రభుత్వం టెస్టులు పెంచడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో విశాఖలో కరోనా పరీక్షల కోసం ప్రైవేట్ మెడికల్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు జనం. దీంతో ల్యాబ్ల బయట భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆక్సిజన్ సరఫరా సరిగ్గా లేక కోవిడ్ రోగులు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అరకొరగానే ఉంటున్నాయి. ఈ పరిణామాల మధ్య నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజ్తో 22 మంది చనిపోయారు. కరోనాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. ఆసుపత్రి నిర్లక్ష్యం జనం ప్రాణాలు తీసింది. నాసిక్లోని ఒక ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజీతో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. నగరంలోని జాకీర్ హుస్సేన్ మున్సిపల్ ఆసుపత్రిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీన్ని డెడికేటెడ్ కరోనా ఆసుపత్రిగా పరిగణిస్తూ చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఆక్సిజన్ ట్యాంకర్ ఏర్పాటు చేశారు. దాదాపు 150 మంది రోగులు వెంటిలేటర్పై ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడి ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆసుపత్రి బయట ఆక్సిజన్ ట్యాంకర్లో ప్రాణవాయువు నింపుతుండగా ట్యాంకర్ లీకైంది. దీంతో దాదాపు 30 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో వెంటిలేటర్పై ఉన్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపి తెలిపారు. घटनापై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. एक है कि जो मिसहैप वहां पर हुआ है वो बहुत ही दुर्भाग्यपूर्ण घटना है और लीकेज वॉल से लीकेज हुआ और वॉल का लीकेज के वजह से प्रेशर ड्रॉप हो गया और प्रेशर ड्रॉप के वजह से कुछ ये जो इंसिडेंट हुआ है या मिसहैप हुआ है, ये कैजुअलिटीज हुई है। मैं वहाँ पर वो ये जो हॉस्पिटल है ये महानगर पालिका का हॉस्पिटल है, यानी महाराष्ट्र में जैसा कि महानगर पालिका का हॉस्पिटल अर्बन डेवलपमेंट डिपार्टमेंट के पास होता है और मुझे लगता है कि वहाँ के कमिश्नर से मेरी बात हुई और अभी स्थिति ठीक है। वहाँ के जो लोकल गार्डियन मिनिस्टर है मिस्टर भुजबल वहाँ पर गए हैं और मैं और एफडीए मिनिस्टर भी हम वहाँ पर जा रहे हैं। 22 का आंकड़ा बता रहे हैं, क्या वो सही है? हाँ बिल्कुल 22 का आंकड़ा है, 11 पुरुष है, 11 స్త్రీ है। ట్యాంకర్ లీక్ అవడంతో గ్యాస్ ఒక్కసారిగా బయటికొచ్చి కమ్మేసింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది
ఘటనా స్థలానికి చేరుకొని ఆక్సిజన్ లీకును నియంత్రించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అవసరమైన మరో 30 మందిని వెంటనే వేరే ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. మరోపక్క కేవలం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆక్సిజన్ లీకేజీ ఏర్పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి దేశంలో ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత వెంటాడుతుంది. సకాలంలో ఆక్సిజన్ అందక ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీనితో వేర్వేరు ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ఢిల్లీ, ముంబై సహా అనేక చోట్ల ఉండే అత్యవసర ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఆక్సిజన్ రవాణాలో ఆటంకాలు ఎదురుకాకుండా గ్రీన్ కారిడార్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కరోనాతో దేశంలో ఇప్పటివరకు 1,78,000 మంది చనిపోయారు. అందులో ఎక్కువ మంది ఆక్సిజన్ సంబంధిత సమస్యలతోనే ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం భారత్లో 20 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పడకలు, మందుల కొరతతో పాటు మెడికల్ ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా ఉంది. కరోనా రోగులకు మెడికల్ ఆక్సిజన్ అందించడం చాలా కీలకమైంది. భోపాల్లోని ఒక ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 6 చనిపోయారు. ఇక ముంబైలోని ఒక ఆసుపత్రిలో ఒకే రోజు 7 చనిపోవటానికి కూడా ఆక్సిజన్ కొరతే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు నాసిక్ ఆసుపత్రిలో 22 మంది చనిపోయారు. 12 రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. వీటిల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నాయి. ఓవైపు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ తీర్చే సామర్థ్యం లేకుండా ఉంటే, మరోవైపు ఆక్సిజన్ తయారు చేసే గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో దాని డిమాండ్ మరింత పెరిగింది. ఆసుపత్రుల్లో రోజురోజుకు ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. రోజుకు 5,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుంది. కరోనా ఫస్ట్ వేవ్ లో అది 3,000 మెట్రిక్ టన్నులుండేది. దానితో అనేక ప్రాంతాల నుంచి ఆక్సిజన్ సరఫరాతో పాటు దిగుమతిపైన దృష్టి పెట్టారు. ప్రభుత్వం 50,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ దిగుమతికి చర్యలు చేపట్టింది. పనిలో పనిగా దేశంలో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి నిధులు సమకూర్చుతోంది. దేశంలో తయారయ్యే ఆక్సిజన్ స్వచ్ఛత 90% పైగా ఉండే విధంగా చూసుకుంటున్నారు. నిజానికి ఉత్పత్తి సామర్థ్యం 7,500 మెట్రిక్ టన్నులుగా ఉంది. అయితే అంత స్థాయిలో ఉత్పత్తి కావడం లేదు. దానితో ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. రోడ్డు మార్గంలోనూ రైలు మార్గంలోనూ ఆక్సిజన్ పంపిణీ చేయడం ప్రారంభమైంది. ఇండియన్ రైల్వేస్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు రాష్ట్రాలకు వరప్రసాదం అవుతోంది. ముంబై నుంచి విశాఖపట్నానికి ఒక రైలు వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తయ్యే లిక్విడ్ ఆక్సిజన్ నింపుకొని వెళ్లేందుకు రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఈ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్ దేశానికి ప్రాణదాతగా మారింది. విశాఖకు వచ్చిన 7 ట్యాంకర్లలో ఒక్కో ట్యాంకర్లలో 16 టన్నుల ఆక్సిజన్ నింపే వీలుంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ రైళ్లు పంపనున్నారు. మరోపక్క రోడ్డు మార్గంలోనూ ఆక్సిజన్ సరఫరా చేయనున్నారు. ఇక దేశంలో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ తగ్గే వరకు ఇతర రంగాలకు ఆక్సిజన్ సరఫరా పూర్తిగా తగ్గించి వేయాలని కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది. టీకా వినియోగంలో ఐసీఎంఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఏమిటి? కరోనాను కోవాక్సిన్ సమర్థంగా అడ్డుకుంటుందా? టీకా ధరలు ఎలా ఉండబోతున్నాయి? అసలు టీకా ఎవరు వేయించుకోవాలి, ఎవరు వేయించుకోకూడదు? దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజువారీ కేసులు 3 లక్షలకు చేరువగా ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. కరోనా రోగుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యంగా తిరిగి వస్తామన్న నమ్మకం లేక రోగులు, వారి బంధువులు భయాందోళనల్లో మునిగిపోతున్నారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఇప్పుడు దేశ ప్రజల్లో ఆశలు చిగురించే ప్రకటన చేసింది.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని ఐసీఎంఆర్ చెబుతోంది. SARS-CoV-2 దానిలో కొత్తగా వచ్చిన మ్యూటెంట్ రకాల్ని సమర్థంగా అడ్డుకుని రోగులకు పూర్తి రక్షణ కల్పిస్తుందని తెలిపింది. మల్టిపుల్ వేరియంట్స్ నివారించడంలో కోవాక్సిన్ ఉపయోగపడింది. యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం వైరస్లను విజయవంతంగా బంధించి కల్చర్ చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. యూకే, బ్రెజిల్ వేరియంట్లను కోవాక్సిన్ బలంగా నిలువరించినట్లు తెలిపింది. దీంతో పాటు ఇటీవలే భారత్లో కనిపిస్తున్న డబుల్ మ్యూటెంట్ రకాన్ని కూడా బంధించి పరీక్షలు నిర్వహించింది. దీనిపై కూడా కోవాక్సిన్ బలంగా పనిచేస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ శరీరంలోకి ప్రవేశించినా ప్రాణాంతకంగా మారకుండా కోవాక్సిన్ అడ్డుకుంటుంది. అందుకే కోవాక్సిన్ టీకా తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ వస్తే భయపడాల్సిన పని లేదని భారత బయోటెక్ హామీ ఇచ్చింది. అందుకే ఏడాదికి 70 కోట్ల డోసుల కోవాక్సిన్ టీకా తయారీకి భారత బయోటెక్ సిద్ధమైంది. ఇక కోవిషీల్డ్ టీకాల ధరలను సీరం ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ధరల ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు 400 రూపాయలు, ప్రైవేట్ ఆసుపత్రులకు 600 రూపాయలకు విక్రయించేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ముందుకు వచ్చింది. విదేశీ టీకాలతో పోలిస్తే ఇండియన్ టీకాల ధర తక్కువేనని చెబుతున్నారు. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకా ఉచితంగా అందిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోపక్క టీకా ఎవరు వేసుకోవాలనే అంశంపై దేశంలో చర్చ జరుగుతుంది. ఈ టీకాలను ఎవరు వేయించుకోవాలి, ఎవరు వాయిదా వేసుకోవాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా మంది మొదటి డోసు టీకాలు తీసుకొని రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే టీకాలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్లు వచ్చాయి కదా అని తొందరపడకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుగా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో పరీక్షించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. టీకాలు వేయడానికి సంబంధించి వైద్య సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. జ్వరంగా ఉన్నప్పుడు మాత్రం కరోనా టీకాను వేయించుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా జ్వరం ఉంటే పూర్తిగా తగ్గిన తర్వాతనే టీకా తీసుకోవాలంటున్నారు. ఒకవేళ అలర్జీ లాంటివేమైనా ఉంటే అది తగ్గిన తర్వాతనే టీకా వేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా మొదటి డోస్ తర్వాత ఏదైనా ఇబ్బందులు కనిపిస్తే రెండో డోస్ తీసుకోకూడదని మార్గదర్శకాలు చెబుతున్నాయి. బలహీనమైన వ్యాధి నిరోధకత ఉన్నవారు, రోగ నిరోధక శక్తిపై ప్రభావం ఉన్న మందులు వాడేవారు, గర్భిణీలు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు టీకా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. బ్లీడింగ్ సమస్యలు ఉన్నవారు డాక్టర్లు లేదా వ్యాక్సిన్ పంపిణీదారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే టీకా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్లాస్మా ఆధారిత చికిత్స తీసుకున్న కోవిడ్ రోగులు ఈ టీకాలను వేయించుకోకపోవడం ఉత్తమం. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ABN.